లోకమంతా నెట్వర్క్ వాడుకుంటున్నారే, ఆ నెట్వర్క్ లో దేవుడికి స్థానం లేకుండా పోయింది. నెట్వర్క్ అంతా ఆయనది, సమాచార వ్యవస్థ ఆయనది. గాల్లో ఆయన తరంగాలు పెట్టకపోతే మరే నువ్వు శాటిలైట్ తయారు చేసి ఎవరికి కావాలరా? నువ్వు టెలిఫోన్ కనిపెట్టి ఎవరికి కావాలరా? నువ్వు టెలివిజన్ కనిపెట్టి ఎవరికి కావాలా? నువ్వు స్మార్ట్ ఫోన్ తయారు చేసి ఎవరికి ప్రయోజనం రా? నువ్వెంత శాస్త్రవేత్తమైనా ఈ తరంగాలు దేవుడు సృష్టించకపోతే మీడియా వేస్ట్. కానీ అలాంటి మీడియాలో దేవుడికి చోటు లేదండి. ఉదయాన్నే ప్రకటించబడుతున్న దేవుని మాటలా దొంగల మాటలు, అబద్ధికుల మాటలు, దేవునికి విరోధులైన వారి మాటలు, సమాచారం అంతా దుర్వినియోగం. సమాచారం అంతా కూడా దుర్వినియోగం అయిపోతుంది. దేవుడు మనసు ఎంత గాయపడుతుందండి. సమాచారాన్ని పంపిస్తే ఎవడు నమ్మెను అంటున్నాడు చూడండి. ఎవరన్నా వింటున్నారు, ఎవరు నా మాటలు ఎవరు వింటున్నారు అని అడుగుతున్నాడు చూడండి. ఈ మాట విన్న తర్వాత బాధ కలగాలి మనకి.